అమ్మ పడ్డాయి అమ్మ ఇవ్వండి. సర్వే చేస్తూ ఉండగా మామిడి చెట్టు అయితే ఉందండి, కాయలు అయితే ఉన్నాయి. తాతయ్య వాటర్ ఇచ్చాడు అడగకుండానే. సరే అని చెప్పి ఒక కాయ అడిగితే తాతయ్య కాయ అయితే కోసుకొస్తున్నారు. థ్యాంక్స్ అబ్బా. ఇంకా కావాలని ఫోన్ చేస్తాను. 10 కాయలు కోసి మధ్య వేసుకోండి. సంవత్సరం కాయలు అన్నీ రాలిపోయింది, పిందెలు అంతా రాలిపోయింది. కాయ అడిగితే ఇచ్చేవాళ్ళని చూసాం కదండి. కాయ కడిగి చక్కగా అయితే కోస్తున్నాడు తాతయ్య అయితే. థ్యాంక్స్ తాతయ్య. ఇద్దరిద్దరే బక్కదానే గాయత్రి మేడం, దివ్య మేడం, నాగిన్ కాయగాడు తినకుండా. మా అమ్మ అయితే ఇక్కడ రాతంటే ఆమె కూడా రాపించుకుంది. అక్కడ కూర్చొని ఉంటే కాయ అయితే తీసుకొస్తుంది మామిడికాయ. సరే మామిడికాయ ఇచ్చింది అని చెప్పాను. తింటానికి కుదరదు కదా అని చెప్పాను. కాయతో పాటు చాకడి మా అమ్మ కోసు తింటామని చెప్పాను. మా అమ్మ ఈరోజు మామిడికాయల మీద మామిడికాయలు అయితే వస్తున్నాయి అనమాట. కాదు ఇక్కడ నారింజగా చెప్పాము. మనకు నారింజ కాయలంటే చాలా ఇష్టం కదా, చిన్న చిన్న కాయలు అన్నమాట. థ్యాంక్స్ మా అమ్మ. గంగైతే అన్నయ్య చెప్తుందా నీదేనా? అమ్ముతావేమన్నా? లేవా? కాయలమ్మా, పచ్చడికాయలా? ఉంటే నేను కోసులు పోయారు. మా అమ్మ వాళ్ళకి చెట్టు ఉందంటండి, కోసుకెళ్ళిపోతున్నారంట. నేను నువ్వేరా నువ్వే ఉన్నారా? ఉండవుతాను పదవాళ్ళు కాదు. పుల్లగా ఏం లేదమ్మా. లావణ్య ఈరోజు భలే బాగుంది. కాయ అయ్యిందో లేదో కాయ వచ్చేసింది. ముక్కలు కోసుకొని చక్క తింటా వెళ్ళమని కవర్ ఇచ్చిందండి మా అమ్మ అయితే. మా అమ్మ జడ చూడండి వెళ్ళిపోయింది. బాగుందా? తిన్నా బాగుంది, తిని చెప్పు. మా అమ్మ ఒక్కసారి వెనక తిరగవా, ఒక్కసారి వెనక తిరుగు. జడ చూస్తాకి ఒక్కసారి వెనక తిరుగు. ఇదిగోండి బామ్మ జడ. అసలు ఈ వయసులో ఇంకా అంత జడ ఉండడం అంటే అసలు మామూలు విషయం కాదు. పువ్వులు పెట్టుకోమా అమ్మ, పెట్టుకోవా? బాగుంది మీ జడ మీకు లాగా. ఇప్పుడే ఎంత బాగున్నారంటే వయసులో ఉండగా ఇంకెంత బాగుంటారు మీరు అసలుకి. యూట్యూబ్ ఛానల్ ఉంది. హాయ్ చెప్పు మామ. హాయ్. జోక్గా మాట్లాడుతున్నా అమ్మ. ఎలా ఉంది లావణ్య? సూపర్ ఉంది కాయ అయితే. మేడమ్స్ రండి మీకోసం మ్యాంగోస్ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. జలగా జలగా ఏమా? బాయ్ బాయ్. హలో 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 కర్రీలు చూపి మేడమ్స్. 1 2 3 4 కర్రీ అంటే అటు ఇవ్వండి, పప్పు ఇవ్వండి. గాయత్రి మేడ మీద అదేంది ఎక్కింది, కాకి రట్టేసింది అదిగో డ్రెస్ మీద. చి ఏప్రిల్ ఫూల్. నేనైతే మళ్ళీ బయలుదేరామండి. వాతావరణం అయితే చాలా చల్లగా అయితే ఉందన్నమాట. వాతావరణం ఏం బాగాలేదు, మారిపోయింది. వెళ్తా అయితే ఇక్కడ ఇది సౌందర్య కనకాంబరం చెట్లు ఉన్నాయి కదా. తాతయ్యని ఒక మన్న అడిగితే తాతయ్య అయితే ఇచ్చారనమాట. అలాగే పక్కింటి వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా ఒక కొమ్మ అయితే ఇచ్చారు.
తీసుకెళ్ళి అయితే పెట్టాలి. ఈ వర్షం కానీ పడితే చాలా అంటే చాలా బాగుంటుంది. పెట్టంగానే మొక్కలు అయితే బతికిపోతాయి అనమాట. వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు కదండి. వర్క్ చేస్తూ ఉండగా మధ్యలో ఇక్కడ పక్కన అయితే కనకాంబరాలు అయితే ఉన్నాయి అనమాట. అక్కయ్య గారిని అడిగితే కోసేస్తుంది అనమాట. ఇవి సౌందర్య కనకాంబరాలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఎప్పుడు మల్లి చెట్లే తీసుకెళ్తున్నారు కానీ కనకాంబరాలు అయితే లేవు, మనకు దొరకలేదు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, అసలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి అసలుకి. ఇదిగోండి అడిగామని చెప్పానని అక్కయ్య అయితే కోసేస్తుంది. తలాకాసిని అయితే తీసుకెళ్తా వెళ్ళేటప్పుడు. థ్యాంక్స్ అంటే ఇంటికి అయితే వచ్చానండి. అవునా, ఇంటికి వచ్చా పాప తెలియదు ఇది ఇల్లు రోజు ఏడే ఉంటావని. నీకేం తెలుసు? నాకు తెలుసు ఇది ఇల్లు అని. వాళ్ళు పోతున్నాయి ఆడు తిరిగి తిరిగి వచ్చేసరికి పొద్దున్న నిద్ర చాలుతా. అదండి సంగతి. మీకు ఇందాక కనకాంబరాలు కోయడం చూపించాను కదా, బ్యాగ్ గడి ఎత్తున్నాను. వచ్చేసరికి మామిడికాయలు అయితే కోసి పెట్టారు అనమాట రెడీగా. ఉన్నాయా కోసం అన్నం లేదు విషయం అది. మామిడికి వస్తాను అర్థం. నేను వచ్చారు కదా తినడానికి కోసారు అనుకున్నా. అంటే మీకు అన్నం లేక కోసారా? నాకు లేక కోసాలు తినేసి ఇవ్వండి కనకాంబరాలు. మొక్కలు అంటే ఆడపిల్లలు ఉన్నారయ్యా, మీకేం తెలిసిద్ది? నాకు లేదు ఆడపిల్లలు. అదే మరి తల్లికి తెలిసిద్ది. ఇట్లా ఇంకొద్దు పూలు ఉన్నాయి, మళ్ళీ పూలు పప్పలేదు తేలేదా? పప్పలు కూడా తెచ్చా. పాపని పప్పలు తెచ్చా. ఓన్న బాక్స్ అది పూలు అన్ని పూలే. ఇవ్వండి మా చెట్టుని పూసిన పూలు. ఇగో పొద్దున మా ఫ్రెండ్స్ తెచ్చారు. ఇది అయ్యా నా తల్లయ్యి అయ్యి ఈ అక్కడ సర్వేకి వెళ్ళినప్పుడు అక్కడ అబ్బో అసలుకే పిచ్చ పూలు అండ్లా. ఆహా పూలే అని చెప్పానని తోట ఉన్నట్టుంది. అదన్నీ సాగితే పిల్లల కోసం పాకులాడుకుంటున్నాను. పూలు మొక్కలు ఏమిటి తెచ్చుకుంటున్నాను. చూసేవాళ్ళు కానీ పిచ్చిదానిలాగా అనిపిస్తుంది. పూలు పిచ్చిదాన్ని, చెట్లు పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఇది అన్నీ తెచ్చా మరి బతకతే లేదు తెలియదు కానీ ఇది వచ్చేసరికి ఇది గులాబీ మల్లి అంటారంట తెలుసా? ఆ మల్లి ఇది ఏది అక్కడ పెట్టావు చూడు చిన్న చెట్టు అదేనా? అది వేరే మల్లి, ఇది గులాబీ మల్లి. ఇది ఇంకో రకమైన తేగ మల్లి. ఇది ఇంకోటి ఏంటిది? ఏం చేద్దాం మీకోసం. ఇది వచ్చేసరికి కనకాంబరం అండి. ఇది ఇచ్చారులే బతకద్దని, అయినా ప్యాన్ ఊరుకోలేదు. ఏళ్ళు ఉన్నాయి. ఏది ఇది పెద్ద సౌందర్య, ఇది చిన్న సౌందర్య. అదండి సంగతి. ఏం విరగాసి బతికిదో లేదో ఆప్షన్ అనమాట, తెలీదు. ఎంత తెలివిగల పిల్లలు పుట్టారో నాకు. పైన 4 కింద 4. నాకే తెలివిగల పిల్లలు దొరకలేదు. ఇంకా లేని ఎటు వాళ్ళన్నా ఉండాలనే నా తాపత్రయం. వాళ్ళు కూడా తానా అంటే తందానా అంటున్నారు. నేను తెలివిగలదాన్ని కాదు. నువ్వు తెలీదా? నీకే తెలియదు అన్నావంటే తెలివిగలదాన్ని ఏమంటావు? అవునా? అట్లా సమాధానం చేస్తే తెలివిగల వాళ్ళ అంతే మరి. ఈ మధ్య శాస్త్రవేత్తలు ఒక ఏందో అధ్యయనం చేశారంట కొంతమంది మీద. చూపించానా? స్పాట్గా ఎవరైతే రియాక్ట్ అయ్యి జోకులు వేయడం కానీ సెటైర్ వేయడం కానీ చేస్తారో వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది అంట. సరే, దానికి నాది ఒక చిన్న ప్రశ్న. గమ్మునే మాట్లాడాలంటే మాట్లాడలేరు అప్పుడు? గమ్మునే అన్నవాళ్ళే అదే అంటుంది నేను. వాళ్ళు మరి ఏంది మందబుద్ధి గల వాళ్ళని అర్థం. నీకులాగా మాట్లాడితే మాట్లాడకుండా మాట్లాడతాయి. నువ్వు మాట్లాడతలేదు కానీ అట్లా గమ్మునే గమ్మున సంగతి నేను మాట్లాడుతుంది. కట్ కట్. ఇవ్వండి కట్టినవి అయితే 2 రకాలు. పెద్ద మొగ్గలను చిన్నవి 2 ఉన్నాయి.
మా ఆ చిన్న ఎద్దుగా అవి కూడా పెట్టు. ఇగో ఈ ఏ ఒకట్లే చూపించా. చూపించావా ఉమ్. అసలుకే మనకి పూలు పిచ్చి వాసన కొన్ని వస్తున్నాయి. రాట్లా ఇచ్చలాలి ఇంకా అసలు మళ్ళీ వండి వాసన వెరజల్లాలి వాసన అట్లా బాసన రావట్లేదు. అమ్మో నేనే పక్కా పల్లెటూరు దాన్ని రా సండి వాటి సంగతిలో ఆడుకోండి. వంటగది పెంట చేసిందంట అండి. అంటే ఉందంట. అసలు ఆడపిల్ల నువ్వు సర్దుకునే బాధ్యత లేదా నీకు అని వాళ్ళ అమ్మ అరిసిందని ఏమా నిదానంగా దంచుతుంది. కూర కూర ఇవన్నీ కోడి కాళ్ళు తీసుకొచ్చా. ఇవి అన్నంలోకి ఏం లేదంటే మా తమ్ముడికి ఫోన్ చేసి దాంట్లోకి అనమాట ఈ మసాలా. మీరేమైనా అనుకోండి, కోడి కాళ్ళు అయితే మనం ఆనవాయితీగా అప్పుడప్పుడు తింటూ ఉంటాం. బాగా డల్ అయినాయండి, కార్లు రావట్లేదు. ఇంకా ఏమన్నా పని చూసుకోవాలి, ఏం పని చూసుకోవాలో తెలియట్లేదు. ఏం పని అయితే బాగుంటుంది నాకు? నాకు వచ్చే 450 ఇస్తాను నేను వచ్చాను పని చేసి పెట్టండి. 450 రూపాయలతో ఎన్ని కట్టేది, ఎన్ని పోషించేది మిమ్మల్ని చెప్పు. ఎలా తీసుకురమ్మా. ఆకలి అయితే కేకలే నీ మాటేగా. చికెన్ వండి కూర వండుతావు అనుకోండి, అన్నం కూర వండు నిజంగా అసలు వండుతావు అనుకోండి. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినవి జరగవు, నేను చేయాలనుకున్నవి జరుగుతాయి. నువ్వు చూసినా అయితే జరుగుతాయి. మాకు తెలుసులే, తీసుకుంటావు. ఏమా అదేంది డస్ట్బిన్లో చెత్త పడేసినట్టు పడేసింది సొద్దెత్తుకొచ్చి. అన్నం దానిపోతే ఒళ్ళు బయలుదేరి చెప్పండి. అదన్నీ సాగితే భోజనం తినడం కూడా అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ చండి, బాయ్.